అయితే నిందితుడు తప్పించుకోవాలనో, లేకో తన పరపతిని కాపాడుకోవాలనో తెలీదు. కానీ సపోటా తోటలో ఈ ఘనకార్యం చేస్తూ ఒక వ్యక్తికి దొరికాడు. ఆ సందర్భంలో కులాన్ని, రాజకీయాన్ని వాడిండు. వీడియో తీసినటువంటి వ్యక్తితో నేను టీడీపీ కౌన్సిలర్ అని కూడా చెప్పిండు. నేను ఎస్సీ అని చెప్పుకున్నాడు. నువ్వు ఏ పార్టీ అయితే ఏంది? ఏ కులం అయితే ఏంది? నువ్వు చేసింది తప్పు. అది కులాన్ని, పార్టీని బట్టి మారదు. అయితే ముసలోడి మీద బాధితురాలు బంధువులు కూడా దాడి చేయడం, కొట్టడం ఇట్లాంటివి కూడా జరిగినాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా దారి మధ్యలో వాష్రూమ్ అని వెళ్ళి చెరువులో దూకి చనిపోయాడు. పోలీసులు మనస్తాపానికి గురై చనిపోయాడు అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చనిపోయినటువంటి నారాయణరావు తరపు వాళ్ళు అది ఆత్మహత్య కాదు, హత్య అని అంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక చావుకి పోలీసులు తీసుకెళ్లడానికి మధ్యలో ఏం జరిగిందో మాకు వివరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నా ఆ నారాయణరావు చేసింది మాత్రం 100% తప్పు. దాన్ని ఏ సమాజం అంగీకరించదు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిందితుడి చావుకి కారణాలని మాత్రం అడుగుతున్నారే తప్ప ఆ ముసలోడు చేసినటువంటి నీచమైనటువంటి పనిని వాళ్ళు కూడా సమర్థించట్లేదు.